గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అని పట్టుకుంటే అమ్మాయి గురించి తెలుస్తుంది. కమాన్. హాయ్. Yes, tell me. Want to meet Mr. L. Vada? He's not Mr. Wada. He's Mr. Wuda. Wuda. Yeah. We want to meet him. He's busy inside. Please wait for some time. Oh, sure. Yeah. ఎరా వర్కౌట్ అవుతుంటావా? 1% ఛాన్స్ ఉందిరా. నీకు సుడుంటే పని అయిపోయినట్లే. అవును, కారు నీదే, ఫ్లాటు నీదే, ఈ ఉద్యోగం కూడా నీ మూలాన మీ నాన్న దయ వల్ల వచ్చింది. నేను కాదన్నా నా జాను. మీకు ఏ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వకుండా నేను మిమ్మల్ని రాచి రంపాన్ని పెడుతున్నానా? అయినా నేను అందంగా లేనా? చెప్పండి. అబ్బో, వామ్మో, ఎంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగింది ఇది? అబ్బే, నేను అట్లా ఎప్పుడన్నా జాను, అటువంటిదే లేదు జాను. మీరు అలా అన్నట్లు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఉద్దేశం నిద్రలో ఏమైనా కలవరిచ్చారా ఏంది? నేను ఇదిగో నా మీద ఇలాంటి అభాండాలు వేశావంటే వచ్చే జన్మలో నాలాంటి మగవాడు వైపుడతావు నువ్వు కూడా. నాటి ఏకపత్రి వర్తుడి శాపం తప్పకుండా తగిలి తీరుతుంది. మీ డ్రామా యాక్టింగ్ లో ఆపండి. మీరు జాబ్ కోసం వచ్చిన అమ్మాయిలతో తిరగటం మా ఫ్రెండ్ కొడుకు చూశాడు. ఏం చూశాడు? ఎక్కడ చూశాడు? ఏది నా ఎదురుకుండా వచ్చి చెప్పనండి. రా. వాడు మీ ఎదురుగుండానే ఉన్నాడు. వాడితో మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పండి. రమణ నాకు ఏమైనా భయమా ఏంది? రమణ పెట్టేసింది. రావయ్యా, రా. ఏమయ్యా, ఏం చూశావు నువ్వు? ఎక్కడ చూశావు నువ్వు? ఎప్పుడు చూశావు నువ్వు? ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది. గ్రీన్ పాంత్ దగ్గర సార్. గ్రీన్ పార్క్ దగ్గర ఉపదేశం నిజంగా చూశాడేంటి వీడు? చూస్తే చూసిన అమ్మాయి ఫోటో ఇందులో చూపించు నువ్వు. ఎందుకే పండరేస్తాను అవసరం. చెప్పు, ఏమాయనా? కాదు సార్. చిచ్చియా ఈ మాటే ఒక్కసారి మా ఆవిడతో చెప్పు. చిచ్చి అన్నావు కదా, ఆ మాట చెప్పు. మీ ఫైల్ నేనేం చూడలేదండి. మా ఆయనకోసారి పోనీ బాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి తెలుసా? ఇదిగో జాను, ఎవడాడు? ఆడే మీ ఫ్రెండ్ కొడుకు. ఫ్రెండు లేదు, కొడుకు లేడు. మీ మీద అనుమానం వచ్చి చీకట్లో మీ మీద ఒక బాణం వేశారు. చీకట్లో బాణం వేసావా? ఈ విద్య కూడా వచ్చా నీకు? ఇంటికి రా చెప్తాను రాత్రికి. చీటింగ్ అంత తొండి. ఇదిగో పెట్టేసింది ఫోన్. మామా నీకు సుడుందిరా. ఇదిగో మొత్తం మా అమ్మాయి బయోడేటా. ఇప్పుడు దాకా నన్ను ఎవ్వరేమనలేదు, కానీ మొదటిసారి ఒక అమ్మాయి తిట్టిందిరా. రేయ్, తిట్టింది ఎవర్రా? నీ కీర్తి కాదు కదా, ఆ దీపికరా. టెన్షన్ పడక. దీని లోపల దోసి బాధను బయటికి పంపి అంతా మర్చిపోరా. నా మాట విను. తాగు. వద్దురా. నా మాట విను. వద్దు. తాగు. కమాన్ నా రాజా, కమాన్. మొత్తం లోపల పోనే. లోపల పోతే మొత్తం బాధ బయటికి వచ్చేస్తుంది. బాధ బయటికి వచ్చేస్తే ఆ దీపిక తిట్టింది మొత్తం పోతే. అది నా రాజా, లేప, ఫుల్ పాట లేప. అదే కమాన్. ఎరా తాగితే అన్ని మర్చిపోవచ్చున్నావు, ఇంకా గుర్తుకొస్తున్నాయి కదా. రాయ్, ఇప్పుడు వీడియోరా దీపిక. నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టు, వీలైతే కొట్టు, నేను చూసుకుంటా. గో హెడ్. అసలు తిట్టడానికి నువ్వెవరు? ప్రేమించేది నేను, ప్రేమించబడేది కీర్తి. మధ్యలో నువ్వెవడుతువే? అలానే నించో. అసలు నిన్ను కాదురా, సలహా ఇచ్చిన సారీ. అంటే నేను మోడల్ గా మారాలా? అసలు నన్ను తిట్టడానికి నువ్వెవడుతువే? రై, సరదాగా తాగి మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావేంట్రా? రై, మా దగ్గర గొడవ చేయడం కాదురా, నీ లవ్వు ఆమెకు చెప్పు. నాకు తెలిసిండు ఆల్రెడీ తనకి ఎవరో ఉండి ఉంటారా. రై, ఇంకోసార్లు మాట్లాడేవో చంపేస్తాను. కీర్తి నాది. అడిగి ఎక్కువ డ్రాప్ చేయరా. పో. కీర్తి నాదిరా. నీదేరా. తొందరగా వెళ్ళిపే. నువ్వు వెళ్ళి డ్రాప్ చేయరా. నారాయణ, రే నారాయణ, రారా, నేను డ్రాప్ చేస్తారా? రే నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. వీడేంట్రా పాగలగన్లా తయారయ్యాడు. రేయ్ నారి బాబు, నువ్వు ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం తిందామని ఆర్డర్ ఇచ్చిన ఈ చచ్చిపోయిన చికెన్ ముక్కని దీన్నొండినోడు మన కళ్ళకి నచ్చాలని దీనికో సిల్వర్ పేపర్ చుట్టి అందమైన డిజైన్ ఉన్న ప్లేట్లో పెట్టి క్యారెట్లు, కీరాలు రకరకాల డిజైన్ లో కట్ చేసి మరీ మనకు ప్రెజెంటేషన్ ఇచ్చాడు.
అలాంటప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిల్ని మనం ఇంప్రెస్ చేయాలంటే మన గెటప్ ఏ రేంజ్లో ఉండాలి? ఆలోచించు. నేను అదే ఫీల్ అయ్యి గెటప్ మార్చానన్నా. ఆహా, కంటిన్యూ. ప్రగతి, క్యారేజ్ రెడీయా? డ్యూటీకి టైం వస్తుంది, త్వరగా రెడీ చేయి. నానా నాకు 10,000 కావాలి. 10,000? ఎందుకురా? ఏ లెక్కలు చెప్పాలా? అది కాదురా, నువ్వు రోజు రోజుకి మారిపోతున్నావు. అర్ధరాత్రి ఇంటికి వస్తున్నావు, వేళకి భోంచేయడం లేదు. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు క్లాస్ పీకుతావంటే డబ్బులు అడిగితే? క్లాస్ తీసుకోవడం కాదురా, నువ్వు అడిగిన డబ్బు నేను ఇస్తాను. ఎందుకని చెప్పు. కారణం చెప్తే గానీ బాబా. అది కాదు నాన్న, ఎప్పుడు డబ్బు అడగను నువ్వు. ఒకేసారి 10,000 రూపాయలు అడిగావు కదా నాన్న, అందుకే అడిగాను. కొంచెం ఉండు. ఇదిగోరా 10,000 రూపాయలు. అంత డబ్బు అడుగుతున్నాడేంటండి? నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటాను. అదేంటి నాన్న? అది కాదురా, మరి నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వల్ల రోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాను. మీరు పొద్దునే లేచిన ప్రశ్నలు అడుగుతున్నారు, నాకు అది నచ్చట్లేదు. నేను ఇంకా అక్కడే ప్రిపేర్ అవుతాను. సరే బాబు, నీ ఇష్టం. అదేంటండి పరీక్షల టైంలో వాడిని అలా ఇష్టానికి వదిలేస్తారు? వాడి మధ్య పూర్తిగా మారిపోయాడు. రాత్రి తాగిసొచ్చాడు. తాగొచ్చాడా? మరి మందలించి దారిలో పెట్టాలి గాని ఇలా గాలికి వదిలేస్తే పూర్తిగా చెడిపోతాడు కదండి. కారణం అడిగితేనే మండిపడుతున్నాడు. వాడికి ఎట్లాగే చెప్పేది? ఇలా వదిలేస్తే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు కదండి. అవని, ఓడితేనే గెలుపు విలువ తెలుస్తుంది. రేయ్, నువ్వేంట్రా హాస్టల్లో, అది పొద్దు పొద్దున ఈ బ్యాగ్ తో? అదేరా, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. రేయ్, ఎంత మాట అన్నావురా, నోట్లో మిల్క్ పోసావు రారా కదా. బాబు, మంచి పని చేసావు. నేను చూసైనా మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది. ఆ, ఆ, కూర్చో. రేయ్, ఈ హాస్టల్ మొత్తం నిదిరా, హ్యాపీగా చదువుకో. ఒరేయ్ కొంచెం ఎక్స్ట్రా అయిందిరా. ఏంట్రా ఎక్స్ట్రాలు? అరే, మార్చి పోతే సెప్టెంబర్, రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మగ్గుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతల సాక్షిగా ఆశాజ్యోతిలాగా వచ్చిన అన్నరా నారిగాడు. మా జీవితంలో కాదురా, నీ జీవితంలో. నాకు తెలుసు బే, కంట్రీ ఫ్లవర్. ఆడొచ్చింది మన కోసం రా, చదువుకోని అంట్రా. రేయ్, నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా, హ్యాపీగా చదువుకోరా. నువ్వు నా ఫ్రెండ్విరా, నా ఫ్రెండ్వి. రేయ్ చెర్రీ, నాకు నీది ఒక మంచి డ్రెస్ కావాలరా. ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా? ఎప్పుడు హెల్ప్ తీసుకొని నువ్వు? అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంటరా, అందుకే. అద్దిరా, ఇప్పుడు లైన్లోకి వచ్చావు. ఇక నా ర్యాంక్. అరే నారి, ఈ విషయంలో చెర్రీ అన్ని గురువుని చేసుకో. నీ హెయిర్ స్టైలు, నీ డ్రెస్సింగ్ స్టైలు, నీ లైఫ్ స్టైలు మొత్తం మార్చేస్తాడు. ఏమంటారో చెర్రీ? రే మబ్బులో ఉన్న నిన్ను మైకేల్ జాక్సన్ నేను మారుస్తాను రా. ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. అమ్మాయిలు ఇంత వీక్ అనుకోలేదు, హంగులకు రంగులకు అంత విలువిస్తారు అనుకోలేదు. వాళ్ళు కోరుకునేది ఇదే అయితే అలా మారడానికి నాకు ఒక్క రోజు కూడా పట్టలేదు. వీడేంటి ఇలా మారిపోయి వచ్చాడు? అసలు నువ్వేం చెప్పావే? నేనేం చెప్పాను? నీలాంటి అవతారానికి ఎవరు పడరని తిట్టాను, అంతే. దానికే వీడు ఇలా అవతార్ హీరోలా తయారై వస్తాడని నాకేం తెలుసు? చూడు, నీ వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా పేరు నారాయణ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? యాక్చువల్గా నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నానండి. ఎందుకో చూడంగానే నచ్చేశారు. ముందు అట్రాక్షన్ అనుకున్నాను, రోజు చూడాలనిపిస్తే ఎఫెక్షన్ అనుకున్నాను. కానీ ఈ మధ్య అది లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అందుకే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు అనుకునేవేవి జరగవు. అదేంటండి? నాకు మ్యారేజ్ అయింది. ఇక నుండి నీ టైమే కాదు, నా టైం కూడా వేస్ట్ చేయకు. చదువుకున్నాడు కదా, అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను.
నువ్వు ప్రేమించిన పెళ్ళేనమ్మాయినారా అంటే ఏంట్రా ఇప్పుడు ఆ అమ్మాయి మొగుడు సైడ్ చేసి అమ్మాయి నీకు సెట్ కనపడుతున్నాను రా అన్నా నీ సొల్లు లవ్ స్టోరీ నేనేదో నీకు హెల్ప్ చేద్దామని ఇన్ని బీర్లతో అయితే తాగింది దిగిపోయింది అన్న నేను చెప్పేది వినన్నా ఏంటి ఆ అమ్మాయి నాకు అబద్ధం చెప్పిందన్నా ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఈ సంబంధం కూడా వద్దన్నమాట? అబ్బాయి లక్షణంగా 1,00,000 సంపాదిస్తున్నాడు, ఇది కూడా వద్దన్నమాట. సరేనే ఇష్టం. ఏమిటో ఈ కాల పిల్లలు. కూర్చో తాగండి అయ్యా. ఒరే నారాయణ, నీ కథని ఇన్ని రసవత్తరమైన మలుపులతో చెప్పొద్దురా, నా గుండె తట్టుకోలేదురా. మామూలుగా చెప్పురా ప్లీజ్. బాబు బియర్ చెప్పురా. ఆడు బుక్స్ చదువుతావు కదరా, ఆడు వెనకాల కూర్చొని రాయాలి. రేయ్, మీ నాన్నగారు వచ్చారా? నువ్వేనా ఇలా వచ్చావు? ఏం లేదురా, రా కూర్చో. బాగా చదువుకుంటున్నావా? మీరంతా కూడా బాగా చదువుతున్నారా? మీ అమ్మ నీ కోసం పలహారం చేసింది, నువ్వు నీ ఫ్రెండ్స్ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? ఎగ్జామ్స్ అయ్యాక నేనే ఇంటికి వస్తాను కదా. అది కాదురా, మీరంతా కష్టపడి చదివే కుర్రోళ్ళు, బాగా తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. సరేలే, నువ్వు బయలుదేరు, నీకు టైం అవుతుంది వర్క్ షాప్ కి. ఓకేరా, నేను వస్తాను. అలాగే. అలాగే అంకుల్. శశి, అంకుల్ అరే బాక్స్ ఇటీరా, అంకుల్, ఏముందో ఏమిరా? చూద్దామిటి. ఏం లేదు, నారాయణ బయట తిరగకుండా బాగా చదువుకుంటున్నాడు కదా. అదేం లేదు అంకుల్, బాగా చదువుకుంటున్నాడు, మీరేం టెన్షన్ పడద్దు. జాగ్రత్తగా చూసుకోరా. సరే అంకుల్, వస్తా. అలాగే అంకుల్. హెల్ప్ చేస్తాడంటావా? ఈ జాబ్ నా లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. రాహుల్ ఇస్ మై ఫ్రెండ్ యార్, వాడు రిఫర్ చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది. హాయ్ రాహుల్, చెప్పానుగా కీర్తి. ఓ హాయ్, నైస్ టు మీట్ యు. అరే నారాయణ, కీర్తిరా. ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎవర్రా? చూస్తే స్మార్ట్ గానే ఉన్నాడు. 1 వీక్ లో ఇంటర్వ్యూకి ఏర్పాటు చేస్తాను, బాగా ప్రిపేర్ అయి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. షెల్ వి మూవ్? షూర్. యా షూర్. కొంప తీసి బాయ్ ఫ్రెండ్ అరే ఏమో. మౌత్ మూవీ బే, అక్కడ వేకెన్సీ ఉంది. ఆడు బాయ్ ఫ్రెండ్ కాదు, ఇప్పుడే డిసైడ్ చేస్తారా? రా. మా దీపిక ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదా, యుల్ గెట్ ది జాబ్ పక్కా. దీపిక థ్యాంక్ యూ. ఎవరతను? రాహుల్. అంటే కీర్తికి కీర్తి వుడ్ బి వెల్ సెటిల్డ్. దాన్ని మర్చిపోమని మీ ఫ్రెండ్ కి చెప్పు. అయినా ఆ అమ్మాయికి ఆడబ్బా ఆడేవుడు బే, మనోడు కరెక్ట్ రా. కానీ నువ్వేమైనా రా, ఆ అమ్మాయి అన్న మాటలకి నువ్వే కాదు మేం కూడా హట్ అయ్యాం రా. పాపం ఆ బాధ తట్టుకోలేకాడు, పెగ్గు మీద పెగ్గేసేస్తున్నాడు. రే నారే, యూ డోంట్ వరీ రా. నీలాంటి జీనియస్ ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి, కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు మావా? నువ్వు డైమండ్ రా. అంతేరా, అమ్మాయిలు అంతేరా, స్టాటస్ చూస్తారు. రేయ్, ఒక్క మాట చెప్పరా. చమనన్నకి ఫోన్ చేసి తెల్లారేసరికల్లా అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆర్య సమాజంలో నేను పెళ్లి చేస్తా. ఈడవడరా ఫీల్ గుడ్ లోని ఫ్యాషన్ తీసుకొస్తానంటున్నాడు. ఎలా రై నారే, అయినా ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోరా, ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. నీ కెరీర్ ఇంపార్టెంట్ రా, నీ కెరీర్ ఇంపార్టెంట్. నీదా అడదా? ఈడ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి జాబ్ వచ్చి జీవితంలో పైకి వెళ్తే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని నేనే ఫస్ట్ రా. నువ్వు తాగరా, మంచిగా తాగరా. నువ్వు తాగి ఆమ్లెట్ మాత్రం అన్నమేనేరా. నాకు ఫోన్ ఎందుకు బే ఆడచి కడుగుతాడు ఇప్పుడు నువ్వు ముయ్యే. రేయ్, ఆ అమ్మాయి నాకు దక్కదు అన్నాడు నా ఫ్రెండ్ కాదురా. బతికింతేరా, బతికింతే. చూసారుగా, మనోడి విషయంలో మనమే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఏం చేద్దాం రా? ఆ రాహుల్ గాని చంపేన్ రా. వైలెన్స్ వద్దు నాన్న. ఆ రాహుల్ గారిని సైడ్ ట్రాక్ చేసి మనోడిని మెయిన్ ట్రాక్ చేయాలి. మనుషుల్ని దిమ్మంటావారా? అబ్బే మనుషులు వద్దురా, మనమే మార్నింగ్ మ్యాటర్ సెటిల్ చేద్దాం. అవునరా, సెటిల్ చేయవలసిందే. రే ఉదయ్, ఎవరు కనిపించట్లేదేంట్రా? రాత్రంతా నీ బాధ చూడలేక మనాళ్ళు ఆ రాహుల్ గడికి స్పాట్ పెట్టడానికి పోయారు. హే గైస్, వేర్ యు? కమ్ ఫాస్ట్, ఇట్స్ ఆల్రెడీ లేట్ యా.
Okay, I'm in the parking. Come fast, okay? హలో ఎక్స్క్యూజ్ మీ. What for? రై అమ్మాయిని మర్చిపో. ఏమై? ఎంతమంది ఉన్నారా? రేయ్ మా వాడు లైఫ్ లో ఒకసారి కమిట్ అయ్యాడు. ఆడి లవ్ బ్రేక్ అవుతే మేము హర్ట్ అవుతాం. What nonsense are you talking, guys? ఇంటి కోసం కదా వెయిట్ చేస్తున్నాం. Yeah, ఆ అమ్మాయిని కలుస్తావుగా? of course. కలవకూడదని చెప్తున్నాను కదరా. రై వీడు మాటలతో వినే రకం కాదురా. 4 తగిలిస్తే అప్పుడు వింటాడు. ఏంట్రా నువ్వు తగిలించేది? నిజం కొట్టేశాడు. నన్నే కొడతావా? రాయ్ నువ్వు అంబులెన్స్ కు ఫోన్ చేయి. నువ్వు హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయి. నా కొడుకుని కొడితే బాడీలో పాటలని పగిలిపోయి Leave it, man. Oh, hey, hey. What the hell you think? Huh? Listen, చెప్పని కొడతారండి. You fools. You fools. Hey, leave it. ఇప్పుడు కీర్తి కావాలా? చెప్పు. ఇప్పుడు కీర్తి కావాలా? Leave it like. కీర్తి కావాలా? కొడుకున్నాడు. నేను కొరికింది ఎక్కడ, నువ్వు కొట్టింది ఎక్కడ? What are you doing? Oh, what the hell, yeah? కీర్తి కావాలా నీకు? ఇంకొకసారి కీర్తి కీర్తి అన్నా ఆపండ్రా. అరే చాలా ఆపండ్రా. Hey, చాలరా ఆపండి. స్టాప్ ఇట్. సారీ బాస్, స్టాప్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్, ప్లీజ్. హలో పోలీస్ స్టేషన్. what the hell is this, Kirti? ఐమ్ సో సారీ. అరే మీరెందుకండి సారీ చెప్పడం? బాస్ నా వల్ల తప్పు జరిగింది. మా నా వల్ల లైఫ్ లో ఫస్ట్ టైం అక్కడ కాలర్ పట్టుకున్నాను. అది కూడా ఆఫీస్ ముందు. నువ్వు కేవలం నా ఫ్రెండ్ సాఫ్ట్ కార్డ్ ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తా. అదే నేను చేసిన తప్పు. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దీపిక, ఎవరు వీళ్ళంతా? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ దీపిక, నీ ఫ్రెండ్కి జాబ్ ఇప్పించడం నా వల్ల కాదు. డోంట్ రెడీ కాల్ మీ. బాయ్. మూవ్. ఆర్ యు హ్యాపీనా? కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేసావు. అసలు నా ఉద్దేశం అది కాదండి. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసింది చాలు. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అరే అది కాదండి, ఒక్క Please. ఎవరు పిలిచారా పోలీసులు? అమ్మాయిలు టీచింగ్ చేస్తున్నారా? వీళ్ళే సార్. ఏంట్రా మీరు చేస్తున్నారు? మీరేం టెన్షన్ అవ్వకురా, ఇట్లా పోయి అట్లా వస్తాం. రా పోయి ఎక్కుతున్నాం కదా. ఏంటిది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జాబ్ వస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే కొత్త ప్రాబ్లంలా వీడు కూడా తయారయ్యాడు. బస్ స్టాప్ లో అమ్మాయిలు ఏడిపించడం, చైన్ స్నాచింగ్లు చేయడం బాగా అలవాటైపోయిందిరా మీకు. ప్రాణాలు తీస్తానరే, చంపేస్తా. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తానరే. హలో అన్నా, చెమనన్నా, నేను కిరణ్ని. ఏం లే అన్నా, మా పిల్లలది చిన్న గొడవ అయింది. అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఏమ్మా, చమన్ తమ్ముడువా నువ్వు? అవునండి. ఆహా, మరి ఆ విషయం ముందేందుకు చెప్పలేదమ్మా? కానిస్టేబుల్, ఈ సెల్ తీసి బయటపడే, వీడిని తీసుకెళ్ళి సెల్ లోపల వేయి. అలాగే సార్. చూస్తావేరా పో. హలో, నమస్కారం అండి, నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఏదో కేసులో మా స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారంట. అవునండి, ఈవ్ టీజింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశాం. మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్. లేదు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట. కేసు బుక్ చేశారండి. అదే 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 ఆలోచిస్తున్నాను. స్టూడెంట్స్ కదా, భవిష్యత్ పాడవుతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్ కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సరే సార్, మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి. కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. సార్ మా ఫ్రెండ్ కిరణ్ సార్. చెమనన్న తమ్ముడు కదా, మర్యాద చేసి పంపాలి కదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను, వెళ్ళు.
వాడు కీర్తి లవ్ చేస్తున్నాడు అనుకున్నాం కానీ వాడు కీర్తికి జాబ్ ఇప్పిస్తాడు అనుకోలేదురా. ఐఎమ్ రియలీ సారీ. రే చాలురా చాలు, ఇంకా మీకు మీ ఫ్రెండ్షిప్కి దన్నం రా బాబు. ఇంకా నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదురా, నన్ను వదిలేండి రా. అది కాదురా రే, అది కాదురా రే. ఏంట్రా వీడు? అబ్బాయి ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగానే ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. వీడు నా స్నేహితుడు కొడుకు. ఈ మధ్య తెలిసింది వీడికి ఇంకా పెళ్లి కాలేదని. డాడీ 2 ఏళ్ల నుంచి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తున్నావు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసాను. నా ఒపీనియన్ అక్కర్లేదా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నో కమిట్మెంట్స్, అంతే కదా? సేమ్ ఓల్డ్ ఒపీనియన్. ఎస్, జస్ట్ 1 or 2 months లో జాబ్ లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత డాడీ 3 months, ఓన్లీ 3 months టైం ఇస్తున్నాను. 91st డే ఆ అబ్బాయితో నీ పెళ్లి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటండి? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అయినా మిమ్మల్ని ప్రేమించి నేను గొడవ ఎందుకు చేస్తాను? మీరు కనిపించిన దగ్గర నుంచి నేను పూర్తిగా మారిపోయాను. నా స్టడీస్ కూడా నేను దూరం అయ్యాను. రోజు మీరే చూస్తున్నారు కదా, మీకు నా ప్రేమ కనిపించట్లేదా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్రేమిస్తున్నానండి. ప్రేమ? నా పరిస్థితి తెలుసా నీకు? ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో తెలుసా? చాలా కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశావు. అది కాదండి. పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోమని? మీ పాటికి మీరు ప్రేమించేసుకుని ఏదేదో ఊహించుకుని కలలు కంటూ ఉంటారు. అసలు ఏంట్రా మీరు? మేము ఒక్కసారిగా కాదనేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, లేదా కసితో చంపేస్తారు. నాకు నువ్వంటే అసహ్యం. మీరు అలా అనకండి. మీరు లేకపోతే నేను బతకలేను. నిన్ను ప్రేమించడం ఇంపాసిబుల్. చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే